జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరాహ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని వరాహ రూపంలో పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, వరాహ జయంతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. వరాహ జయంతికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే శ్వేత వరాహ కల్పంలో శ్రీ మహావిష్ణువు 2 సార్లు వరాహ రూపాన్ని ధరించాడని వరాహ పురాణంలో చెప్పడం జరిగింది. శ్వేత వరాహ కల్పంలో స్వయంభువ మన్వంతరంలో ఒకసారి, చాక్షువ మన్వంతరంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఆవిర్భవించాడు. వరాహ రూపంలో ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువుకి అనేక రకాలైనటువంటి వరాహ రూపాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి ఆదివరాహస్వామి రూపం, ప్రళయవరాహస్వామి రూపం, యజ్ఞవరాహస్వామి రూపం. ఈ 3 రూపాలలో ప్రధానంగా ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయమైపోయినప్పుడు బ్రహ్మదేవుడి నాసిక నుంచి ఒక చిన్న వరాహ రూపంలో ఉన్న ముఖంతో ఒక బాలుడు ఆవిర్భవించి ఆ బాలుడే వరాహస్వామిగా రూపాంతరం చెందాడని, ఆ వరాహస్వామిని యజ్ఞవరాహస్వామి అనే పేరుతో పిలుస్తారని వరాహ పురాణంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుడు భూమిని చాపలాగా చుట్టి తీసుకువెళ్ళిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రళయవరాహస్వామి రూపంలో ఆవిర్భవించి హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూమిని ఉద్ధరించాడని వరాహ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత తిరుమల క్షేత్రంలో ఆది వరాహస్వామిగా వరాహస్వామి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు జలం క్రింద ఉన్నటువంటి భూమిని పైకి ఉద్ధరించినటువంటి స్వామి యజ్ఞవరాహస్వామి. హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని కాపాడిన వరాహస్వామి ప్రళయవరాహస్వామి. అందుకే ప్రతి సంవత్సరము మనకి వరాహ జయంతి 2 రకాలుగా వస్తుంది. చైత్రమాసంలో బహుళపక్షంలో త్రయోదశి నాడు వరాహ జయంతి జరుపుకుంటాం. అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు కూడా వరాహ జయంతి జరుపుకుంటాం. ఈరోజు రాత్రి సమయంలో తదియ తిథి ఉంది కాబట్టి ఈరోజు వరాహ జయంతి సందర్భంగా వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించాలి. గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద భూమిని ఉద్ధరిస్తున్నటువంటి వరాహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. వరాహస్వామి వారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. వరాహస్వామిని పూజించేటప్పుడు ఓం నమో భగవతే శ్రీ వారాహ రూపాయ భూర్భువస్వః భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ అనే వరాహ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. వరాహస్వామి అనుగ్రహం కోసం దద్యోజనము, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా వరాహ జయంతి సందర్భంగా వరాహస్వామిని పూజించినట్లయితే భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు, రుణబాధల నుంచి బయటపడవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. వరాహ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ప్రధానంగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన హరితాళికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతి భక్తులు కాకపోయినా వాళ్ళు ఏ దేవతా భక్తులైనా పూజ చేయాలంటే ముందు గణపతిని పూజ చేయింది ఏది లేదు కదా, ముందు గణపతిని పూజ చేయాలి. ఇంట్లో ఆఖరికి వివాహ ఉపనయనాది శుభకార్యాలు చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, చివరికి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా మొదలు పూజించేది ఎవరిని? గణపతినేగా. ఆయన్ని పూజించలేదు ఏది చేయడం. అయితే వైష్ణవ సంప్రదాయంలో గణపతిని విశ్వక్సేన అనే నామంతో పూజిస్తారు. ఈ గణపతి అక్కడ అలా ఆరాధింపబడుతున్నాడు అంతే. అయితే ఎవరి ఈ గణపతి? కేవలం శివపార్వతుల తనయుడిగా చాలామందికి తెలుసు. కానీ శివపార్వతులు కూడా వివాహం చేసుకునేటప్పుడు గణపతిని పూజించేసి వాళ్ళు వివాహం చేసుకున్నారు. దీన్ని బట్టి అప్పుడు వాడు గణపతి.
కానీ గణపతి గురించి పురాణములు ఏం చెప్పాయి, వేదం ఏం చెప్పింది, ఉపనిషత్తులు ఏం చెప్పింది, ఇవన్నీ అన్వయించుకుంటూ మహాగణపతి సాక్షాత్కారాన్ని మనం పొందబోతున్నాం. అంతేకాదు భగవంతుడి గురించి తెలుసుకోవాలని మఠం వేసుకుని పురాణాది శాస్త్ర ప్రమాణ గ్రంథాలని మనం తెరచుకుంటే ఆ అక్షరాల నుంచి ఆ భగవంతుడే ఆవిర్భవిస్తాడే శాస్త్రం చెప్తున్నది. మనందరం కలిసి గణపతిని ఆరాధించుకుంటున్నాం, గణపతి అనుగ్రహాన్ని పొందుతున్నాం అనే భావనతో గణపతి వైభవంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఇవి పురాణాదుల ఆధారంగా క్రమ పద్ధతులను వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ముందు చెప్పినప్పుడు ఒక మాట అన్న, విదేశస్తులు కూడా గణపతి వైభవానికి ఎలా ఆకర్షితులయ్యారు. వినాయక చవితి అందరికీ తెలుసు. ఏ తిథి నాడు వస్తుందండి అది? భాద్రపద శుద్ధ చవితి. శుద్ధ చవితి అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి. ఇది చాలామందికి తెలుసు. కానీ నెలకి ఎన్ని చవితులు ఉంటాయి? 2 చతుర్థి తిథులు వస్తాయి. శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1. శుక్లపక్షంలో వచ్చే తిథులు సంవత్సరంలో 12, కృష్ణపక్షం కూడా 12 అయ్యాయి. కానీ గణేష్ సంబంధమైనటువంటి వాంగ్మయంలో 24 చవితులకి ప్రత్యేకమైన ఆరాధనా విధానాలు ఉన్నాయి. ఇవి మన తెలుగువారి ప్రాంతాల్లో తక్కువగా తెలుసు, కానీ తమిళనాట, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాది ప్రాంతాల్లో బాగా తెలుసండి. ఇక్కడ అయితే వారికే పరిమితం కాదు, ఇది మానవ పుట్టిన ప్రతి వారికి ముఖ్యమే ఇవి తెలుసుకోవాల్సిన ప్రధాన అంశములు. గణపతి వైభవంలో ఈ చవితుల గురించి తెలుసుకోవాలి మనం. శుక్ల చవితి, కృష్ణ చవితి. శుక్ల చవితికి వరదా చవితి అని పేరు, వరద. కృష్ణ చవితికి సంకష్టహర చతుర్థి అని పేరు. పేర్లలోనే మర్మం తెలిసిపోయింది కదా. శుక్లపక్ష చవితులన్నీ వరదా చవితులే, కానీ మళ్ళీ అందులో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేక నామం ఉంది. మళ్ళీ అంటే ఒక మాసంలో శుక్లపక్ష చతుర్థి చేస్తే ఏం ఫలితం అది తెలుసుకుంటే ఆ మాసంలో చేయవచ్చు. వెళ్ళి శ్రావణ మాసంలో శుక్లపక్ష చవితికి ఒక ఫలితం ఉంది, మాఘమాస శుక్లపక్ష చవితికి ఒక ఫలితం ఉన్నది. అలాగే ప్రతి మాసంలో వరదా చవితికి మళ్ళీ ఒక ప్రత్యేక నామం, ప్రత్యేక ఫలితం ఉన్నది. అలాగే సంకటహర చతుర్థి ఏదైతుందో దీన్ని సంకష్టహర చతుర్థి అనుకుంటారు. సంకష్టమైన సంకటమైన సంకటమే అంటే అర్థం ఏంటి? బాగా ఉన్న కష్టాన్ని సంకష్టం అంటారు. అదే సంకటం అనే మాట కూడా వచ్చింది. అంటే బోలుడంత కష్టం, చెప్పలేనంత కష్టం, దాన్ని పోగొట్టేవాడెవడో వాడు సంకష్టహరుడు. అంతేగాని కొందరు సంకష్ట చవితి అంటారు, అలా అనరాదు. సంకష్టహర చతుర్థి అనాలి. ఇక్కడ సంకష్టములను పోగొట్టే చవితి, ఆ పోగొట్టేవాడు గణపతి. అంటే వరద అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సంకష్టహర అర్థమైపోయింది కదా. వరద అంటే వరము, అంటే మనం ఏది ఇష్టం అనుకుంటామో దానికి వరం, అంతే కదా. భగవంతుని వరములు ఇవ్వవయ్యా అని అడుగుతాం మనం. ఆయనకి ఇష్టమైన ఇవ్వమని కాదు, మనకిష్టమైన ఇవ్వమని కదా. అందుకు ఆయన వరములు ఇస్తాడు. అందుకు వరం అందరికీ కావాల్సింది. ఏది మనం వరిస్తామో అది వరం. వృణోతి, వరించుట అంటే కోరుకొనుట, ఇది కావాలి అనుకొనుట. కనుక వరద చవితి ఏం చేస్తుందంటే మీరు ఏది ఇష్టం అనుకుంటారో దాన్ని ఇస్తుంది. సంకష్టహర చతుర్థి ఏం చేస్తుందంటే మీరు ఏది కష్టం అనుకుంటారో దాన్ని తొలగిస్తుంది. ఇందులో ఏది కావాలి? మనకి ఇష్టం కావాలా, కష్టం పోవాలా? మనకి ఇష్టం కావాలి, కష్టం పోవాలి. ఎందుకంటే వద్దన్న కష్టాలు వస్తున్నాయి, కావాలన్నా ఇష్టాలు రావట్లేదు. అందుకే ఇష్టాలు కలగడానికి వరదా చవితి, కష్టాలు తొలగడానికి సంకష్టహర చవితి. దీన్ని బట్టి గణపతి మన మీద దయతో 2 చవితుల్లో 2 రూపాలతో ఉన్నాడు కనుక 2 మనం చేసుకోవచ్చు. అయితే చవితులు ఎన్ని ఉన్నప్పటికీ, వరదా చవితులు అంటే శుక్లపక్ష చతుర్థులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భాద్రపద శుక్ల చవితి ముఖ్యం. అందులో మళ్ళీ దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే కృష్ణపక్ష చతుర్థులు అంటే సంకష్టహర చతుర్థులు మొత్తం 12 ఉన్నాయి. వాటన్నిట్లో అత్యంత ముఖ్యమైనది మాఘ కృష్ణ చతుర్థి. అంటే నిజానికి వినాయక చవితి ఎంత హడావిడిగా చేస్తామో అంత హడావిడిగా చేయవలసిన రోజు అజ్ఞానం చేయట్లేదు. అంటే కష్టాలు పోగొట్టే యోగం ఇంకా రాలేదన్నమాట అది. కనుక సంకష్టహర చతుర్థి అంత విశేషంగా చేయవలసినది అని చెప్తారు. అయితే అక్కడ భాద్రపద శుక్ల చవితికి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే గణపతి ఆవిర్భవించాడు. పుట్టాడు వేరు, ఆవిర్భవించాడు వేరు. కృష్ణుడు పుట్టాడు, అంతకుముందు లేడా? అంతకుముందు ఉన్నవాడే కలిగాడు. కనుక కృష్ణ జయంతి మనం చేసుకుంటున్నాం, శ్రీకృష్ణ అష్టమి. రాముడు కూడా ముందున్నవాడే నవమి నాడు వచ్చాడు కనుక రామనవమి అంటున్నాం. ఇది మానవ రూపంలో వాళ్ళు వచ్చారు. కానీ గణపతి అలా కాదు, దేవతా స్వరూపుడైన. వాళ్ళ తల్లిదండ్రులు దేవతలే వాళ్ళిద్దరు. ఎవరు వాళ్ళు? శివపార్వతులు. వారు తనయుడుగా వచ్చాడు. అది జరిగిన రోజు, శివపార్వతులకి తనయుడిగా వచ్చిన రోజు భాద్రపద శుక్ల చవితి మధ్యాహ్న సమయం. కనుక ఎప్పుడైనా వరదా చవితి మధ్యాహ్నం చవితి ఉన్నదే తీసుకోవాలి. ఇది లెక్క పెట్టుకోవాల్సిన అంశం. సూర్యోదయంతో
చవితి ఉంటూ మధ్యాహ్నం దాకా ఉండకపోతే అది గ్రాహ్యం కాదు, మధ్యాహ్నం చవితి ఉన్నదే గ్రాహ్యము అని స్పష్టంగా చెప్పారు. కనుక మధ్యాహ్నం ఆయన ఆవిర్భవించాడు. అభిజిల్లగ్నం అంటారు కదండి, కనుక మధ్యాహ్న చవితి అప్పుడు గ్రాహ్యం. సంకష్టహర చతుర్థి అనేది రాత్రి చతుర్థి ఉంటే అది గ్రాహ్యం. అంటే ప్రకృతిలో వచ్చే ఒక మార్పులో ఒక దివ్యశక్తిని ఋషులు దర్శించి ఆ సమయంలో ఆ దివ్యశక్తిని ఏ పేరుతో ఎలా పూజించాలో చెప్పారండి. అది భారతీయుల పండుగలంటే, అది భారతీయ పర్వాల వెనుకున్న రహస్యములంటే. ఎందుకంటే భారతీయుడు అంటే వేదమును ప్రమాణముగా భావించువాడు. ఇది నిర్వచనం చెప్పుకోండి. హిందువు అనగా వేదమును ప్రమాణంగా భావించువాడు. వేదం చెప్పిందే పురాణం ఇతిహాసం చెప్పింది కనుక పురాణ ఇతిహాసాలను కూడా ప్రమాణముగా భావిస్తాం మనం ఇక్కడ. ఇదే పురాణ ఇతిహాసాలు లేకపోతే వేదం అర్థం కాదు. కానీ వేదంలో చెప్పినటువంటి విషయములు, ఎందుకంటే వేదం ఋషి తపస్సమాధిలో దర్శించినటువంటి అంశము, అది సామాన్యుడికి అర్థం కాదు కదా. అందుకే ఆ వేద ఋషులే పురాణాల రూపంలో వాటిని మనకు అందించారు. కానీ పురాణం అర్థమైతే కానీ వేదం అర్థం కాదంటారు. కానీ వేదము, ఇతిహాసము, పురాణము, మంత్రశాస్త్రము, ధర్మశాస్త్రము ఇవన్నీ కలిపి హిందువుల గ్రంథాలు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ వేద ప్రమాణంతో ఉంటుంది కనుక ఈ గణపతి ఎప్పుడు ప్రారంభమయ్యాడు, ఎలా పూజించారు, ఇది తెలుసుకునేటప్పుడు చాలామందికి తెలుసు. గణపతిని మనం ఒక పూజ ప్రారంభంలో పూజిస్తాం, ఇది చాలామందికి తెలుసు. ఇంకొంతమంది ఇక్కడ ఉపాసకులు ఉన్నారు, సాధకులు ఉన్నారు కనుక వాళ్ళకి తెలిసేది ఏంటంటే పంచాయతన పూజ అని ఒకటి ఉన్నది. పంచాయతనం, ఆయతనం అంటే స్థానం, అంటే ఓ దేవతలని ఒక దానియందు ఆవాహన చేసి పూజించితే ఆయతనమైంది. అలా మొత్తం 5 దేవతల్ని ఆరాధించాలి అని వేదం ప్రకారంగా నియమం ఉన్నది. పంచాయతనం. ఈ పంచాయతనం ఏమిటి అంటే ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచయజ్ఞ పరో నిత్యం గృహస్థ పంచపూజయేత్ అన్నారు. ఇది తెలుసుకోండి. గృహస్థుడైన వాడు ఈ 5 పూజించాలి. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. తప్పనిసరిగా ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం మారేడు దళాలను చక్కగా గంధంతో అలంకరించి శివ సహస్రనామావళితో పూజ చేయాలి. శివ సహస్రనామావళి ఎవరైతే పఠిస్తారో వారికి ఇహల్లోనూ పరంలోనూ చాలా విశేషకరమైన ప్రభావాలు వస్తాయి. అంటే మోక్షదాయకమైనటువంటి పద్ధతి ఇక్కడ శివ సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల. అందుకే సోమవారం రాగానే ప్రతి ఒక్కరూ కూడాను శివ సహస్రనామము అనేటువంటిది విన్నా చాలు. అది విన్నవారికి తప్పనిసరిగా కలి ప్రభావం పట్టి పీడించదు. కలిపురుషుని యొక్క తీవ్రతరమైనటువంటి ప్రభావాలు పనిచేయవు. దీనికి తోడుగా సాయం సంధ్యా సమయంలో విష్ణుమూర్తిని కూడా కొలవాలి. శివునికి వివిధ రకాలైనటువంటి హారతులు కూడాను ఈ యొక్క సోమవారం నాడు మనస్ఫూర్తిగా సమర్పించడం వలన కూడా కాలసర్పదోష ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. పంచముఖ పరమేశ్వరుడు కాబట్టి పంచముఖాలు ఉన్నటువంటి హారతి స్వామివారికి అలా సమర్పించడం వల్ల కూడాను ఆగామి సంచిత ప్రారంధ కర్మల యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దేవాలయాన్ని సందర్శించినప్పుడు సాయం సంధ్యా సమయంలో వివిధ రకాలైన హారతులు ఇస్తూ ఉంటారు ఆ పరమాత్మకు. వాటిని కనులారా వీక్షించి తిలకించి నమస్కారం చేసుకొని బయటికి వస్తేనే చాలు, మన జన్మ ధన్యమవుతుంది సుమా. కాశీ దివ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడాను సాయం సంధ్యా సమయంలో గంగా హారతి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ హారతిని చూస్తేనే చాలు, మన జన్మ తరించినట్టు లెక్క. ఈ హారతిలో దాగిన పరమార్థ లక్షణం అద్వితీయము, అనిర్వచనీయము అన్నమాట.
వీటిని మనసా వాచా కర్మణ కనుక చక్కగా పునీతులమై చూసినట్లయితే చక్కటి యోగాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:31. తిథి విధియ మధ్యాహ్నం 12:37 వరకు, నక్షత్రం ఉత్తర రాత్రి 3:50 వరకు, వర్జం ఉదయం 9:50 నుంచి 11:32 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:32 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు, అమృతకాలం రాత్రి 8:07 నుంచి 9:50 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం సోమవారం. అలాగనే తామస మన్వాది. సోమవారం కాబట్టి శివపరివారాన్ని పూజించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి, నిత్యావసరాలన్నీ తీరుతాయి. చంద్రుణ్ణి పూజించడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది, మానసిక ఆరోగ్యం. అలాగనే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. తామస మన్వాది సందర్భంగా పితృదేవతారాధన చేయడం ద్వారా, నదీ స్నానం చేయడం ద్వారా విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, తమకు అనుకూలంగా ఉంటారు. కొన్ని పంచాంగాల్లో ఈరోజు బలరామ జయంతి సందర్భంగా బలరాముడిని పూజించడం, బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక అనే మంత్రాన్ని జపించడం వల్ల సకల కష్టాలు వ్యసనాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఏదైనా ఒకటి పొంగిందనుకోండి, అది కుంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు.
అవి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏం ఉండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది, కుంగిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది. మిగిలినవన్నీ కూడా పొంగులు. అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి. దక్షిణామూర్తిగా లేడనుకోండి, అసలు ఇవి ఉండవు. ఇవి లేకపోతే దక్షిణామూర్తిగా ఉంటాడు. ఇవి దక్షిణామూర్తిగా ఉంటే తప్ప పైకి రావు. మాకంత అర్థం కాలేదండి మీరు అన్న మాట, కొంచెం ఏదో అయోమయంగా ఉంది అని మీరు అనొచ్చు. అందుకే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. దక్షిణామూర్తి అనడానికి కారణం 2 నిర్వచనాలు చెప్పారు. దక్షిణశ్చాస్యౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, అది మొదటి నిర్వచనం. ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి, కుడి చేతి వైపు చెవికి నాగాభరణం ఉంటుంది, చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా. ఒకవైపు చెవికి స్త్రీ సంబంధమైనటువంటి కర్ణాభరణం ఉంటుంది. అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు. అందుకుని సశక్తియుతుడు. అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి, ఈ ఉపన్యాసం నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నన్ను లేపి కోటేశ్వరారు ఏమిటి చెప్పారు దక్షిణామూర్తి గురించి అన్నా కూడా నేను నిద్రలోంచి లేచి కూడా చెప్తాను. నిద్రలో లేచి కూడా చెప్పగలిగిన నా సమర్థత నా యందు నిద్రలో ఏమైంది? నాలోనే అణిగిపోయింది. అది నే లేస్తే లేస్తుంది. అసలు నా యందల అణిగి లేదనుకోండి, అది లేస్తుందా? అసలు నాకు తెలియదు అనుకోండి, నిద్ర లేచి చెప్పలేను, వేదిక మీద చెప్పలేను కాదు. అణిగి ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ చెప్తాను. ఆ అణిగి ఉండడం మిగిలిన వాటికి ఆధారం. లేస్తే ఒకప్పుడు భైరవుడు, ఒకప్పుడు కారుణ్యమూర్తి, ఒకప్పుడు నటరాజు. అసలు దక్షిణామూర్తి కాకపోతే ఇవేమీ చేయలేడు. లోపల అణిగి ఉంది కాబట్టి అది పైకి లేస్తుంది ఎప్పుడో అప్పుడు. అసలు లోపల లేకపోతే పైకి ఎలా ఉద్భుతం అవుతుంది? దక్షిణామూర్తి యందు శక్తి అణిగి ఉంటుంది. అందుకే పైకి లేస్తే ఉన్ముఖమైతే సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు, 3 చేసి పరబ్రహ్మ అవుతాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నానని గుర్తు ఎక్కడ దొరుకుతాడంటే దక్షిణామూర్తిగా దొరుకుతాడు. అందుకే దక్షిణామూర్తి సిద్ధాంతం అవగతం చేసుకోవడానికి కొంత సమర్థత అవసరం అవుతుంది. మీరు చూడండి, ఒకడు ఉన్నాడు అని గుర్తుపట్టడానికి మీకు కొన్ని విషయాలు కనపడతాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో 2 ఉయ్యాలలు కనపడ్డాయి. 2 ఉయ్యాలలోనూ 2 పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. ఏమంటే ఈ పిల్లలు ఇలా నిద్రపోతున్నారే అని అడిగాను. ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరికీ కడుపు నిండా పాలు పట్టారండి. అందుకని వాళ్ళిద్దరూ చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. ఓహో అలాగా. ఈ ఇంటి యజమానేడి? ఇంటి యజమాని నైవేద్యం పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకున్నాడు ఇప్పుడే. అన్ని పదార్థాలు సిద్ధం చేశారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటున్నాడు. పొద్దున్న ఏదో పాయసం ఉండి ఆయనకి పెట్టారు, అక్కడ నైవేద్యం చేస్తున్నాడు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తమామలు. వీళ్ళిద్దరు ఇంత ప్రశాంతంగా హాయిగా కూర్చుని ఏదో రామనామం రాసుకుంటున్నారు. అవును, వాళ్ళు పెద్దవాళ్ళు కదూ. వాళ్ళిద్దరికీ పొద్దున్నే చెరుకో పాత్రతోటి పాలు ఇచ్చేశారు. కాసిన పాలు తాగి వాళ్ళు రామనామం రాసుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసు అయిపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
దేవా శ్రీకృష్ణ, నీ మాట దాటరానిది, కానీ నా మనవి ఒకటి ఉన్నది. నేను పూర్వము బాణాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నాను. ఈ దేవతా గోవులు మానవ లోకంలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే నేను బాణాసురుణ్ణి బ్రతిమాలి ఈ గోవులను తెచ్చుకున్నాను. ఆ సందర్భంగా నా కంఠంలో ప్రాణాలుండగా ఈ గోవులను వేరే ఇంకెవ్వరికీ ఇవ్వను అని నేను బాణాసురుడికి దగ్గర సత్యప్రతిజ్ఞ చేసి ఉన్నాను ప్రభు. ప్రతిజ్ఞను చేసి తర్వాత దానిని మంగపరిచిన వారికి ఎటువంటి ఘోర నరకాలు వస్తాయో నీకు తెలియని విషయం కాదు. ఆ నరకాలను నేను భరించలేను. కనుక ఈ గోవులు కావాలని నువ్వు గట్టిగా అనుకుంటే నువ్వు నన్ను సమ్మరించి వాటిని తీసుకువెళ్ళిపో. నేను ఎదురు తిరగను. నన్ను రక్షించాలనుకుంటావో, గోవులే ముఖ్యమనుకుంటావో ఇక నీ దయ అన్నాడు వరుణుడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు విశాలంగా నవ్వుతూ ఇలా అన్నాడు, వరుణదేవా, జలప్రభు, నువ్వు సత్యసంధుడు అని నాకు తెలుసు. నాకు నీలోని పరివర్తనే ముఖ్యం కానీ గోవులు ముఖ్యం కాదు. నేను వచ్చిన పని నెరవేరింది. నీ గోవులు నీ దగ్గరే ఉండని, నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి. భూలోకానికి వద్దివి. అందుకోసమే మా సత్యభామాదేవి అడిగను కూడా ఈ గోవుల కోసం నేను పట్టుబడటం లేదు. నీకు శుభమగుగాక, శుభం శుభం అన్నాడు. ఈ అనుకోని పరిణామానికి వరుణదేవుడు సంతోషంతో తబ్బిబ్బై మంగళవాద్యాలు మ్రోగింపజేసి శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అర్చనలు చేశాడు. ఆ తరువాత బలరాముడికి కూడా అటువంటి సేవలే చేశాడు. ఆకాశంలో ఉండి కృష్ణ వరుణ యుద్ధాన్ని గమనిస్తున్నటువంటి దేవతా సంఘాలు, మహర్షి సమూహాలు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అపూర్వ దయామయ చర్యకు పరమానందపడి శ్రీకృష్ణుడికి అనేక రకాలుగా అభినందించారు. వారిలో ఉన్న నారద మహర్షి శ్రీకృష్ణుడి దివ్యలీలను మరింత విశేషంగా గానం చేశాడు. శ్రీకృష్ణుడు వారందరి పట్ల ప్రసన్నంగా మందహాసాలు చేస్తూ వరుణదేవుడి దగ్గర, దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెనుదిరిగి ద్వారకకు ప్రయాణమయ్యాడు. సెలవు పుచ్చుకున్న దేవతలు, నారదుడు వెనక్కు పోలేదు. అంటే వాళ్ళు కూడా శ్రీకృష్ణుడు వెంటే ద్వారకా నగరానికి వచ్చేశారు. ద్వారకా నగరం దగ్గర పడుతూ ఉండగా శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ ధ్వనితో శ్రీకృష్ణుడు జయించి తిరిగి వస్తున్నాడని గ్రహించిన ద్వారకానగర పౌరులు పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు చేసుకుంటూ, ఊరంతా అలంకరించుకుంటూ ఊరి వెలుపలకు వచ్చి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూడసాగారు. శ్రీకృష్ణుడు తన వెంట వస్తున్నటువంటి దేవతా సమూహాలతో సహా ఊరి వెలుపల ఉన్నట్టు ఉద్యానవనంలో ముందుగా దిగాడు. అక్కడ ఆయన గరుక్మంతుడి మీద నుంచి క్రిందికి దిగి ఊరిలోకి నడిచి ఊరేగింపుగా తన భవనానికి చేరాడు. శ్రీకృష్ణుడితో పాటు వివిధ దేవతా వర్గాల వారు ద్వారకానగర వాసులకు ప్రత్యేకంగా దర్శనమిస్తూ శ్రీకృష్ణుడి వెంట ఆయన భవనంలోకి నడిచారు అందరూ కూడా. ఆ సమయంలో దేవతల విమానాలన్నీ ఆకాశంలో గిరిగిడీలు కొట్టాయి. వాటిలో కొన్ని గజాకారంలోనూ, కొన్ని అశ్వాకారంలోనూ, కొన్ని వృషభాకారంలోనూ, ఇలా రకరకాల ఆకారంలోనూ పురప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించాయి. నింగిలో దేవతా విమానాలను ప్రత్యక్షంగా దర్శించిన ద్వారకాపుర వాసులు ఆనందపరవశులై శ్రీకృష్ణుడి రకరకాలుగా ఇలా కీర్తించసాగారు. శ్రీకృష్ణుడి వల్ల కాదా మనమందరూ దేవతల్ని ప్రత్యక్షంగా దర్శించగలుగుతున్నాం? శ్రీకృష్ణుడి వల్ల కదా మనం ఏ భయము బాధ లేకుండా మనమంతా జీవించగలుగుతున్నాం? శ్రీకృష్ణుడి వల్ల కదా బాణాసురుడు అంతటి మహావీరుణ్ణి గెలవగలిగాడు అని ఈ విధంగా ఆ పౌరులు
ఎవరికి తోచినట్లుగా వారు శ్రీకృష్ణుని గానం చేస్తూ శ్రీకృష్ణ బలరామాదులను పూజిస్తూ స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు వారందరినీ చిరునవ్వులతో పలకరిస్తూ తన భవనంలోకి ప్రవేశించాడు. ఆయనతో పాటు దేవతలు కూడా ప్రవేశించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నాదులైనటువంటి తన పుత్రులందరినీ పిలిచి, నాయనలారా, ఇదిగో ఈయన దేవేంద్రుడు, ఇదిగో వీరు రుద్రగణాలు, ఇదిగో వీరు వసుగణాలు, ఇదిగో వీరు అగ్నిదేవతాగణాలు, వీరందరికీ వరుస క్రమంలో నమస్కారాలు చేసుకోండి అని పేరు పేరున దేవతలందరినీ పరిచయం చేసి తన పుత్రవర్గం చేత వారందరికీ నమస్కారాలు పెట్టించాడు. ఇది చూసి ఊరిలోని పురప్రముఖులు కూడా గంధపుష్పాది పూజా ద్రవ్యాలను తెచ్చి అంతా దేవతలందరికీ ప్రత్యక్షంగా పూజలు చేసుకొని పరమానందంతో పొంగిపోయారు. అప్పుడు దేవేంద్రుడు శ్రీకృష్ణ బలరాముల దగ్గరకు, వాళ్ళు మాత్రమే కాక మరికొందరు యాదవ ప్రముఖుల దగ్గరకు కూడా వెళ్ళి వారిని ప్రేమగా కౌగలించుకొని తలలు నిమిరి ఇలా అన్నాడు, నాయనలారా, మీరందరూ యదువంశంలో ఉత్తములు. మీ అందరికీ ఉత్తమోత్తముడు శ్రీకృష్ణుడు. ఈయన పరాక్రమాన్ని ఆశ్రయించి మీరే కాదు, మేము కూడా సుఖంగా నిర్భయంగా ఉన్నాము. సాక్షాత్తుగా కుమారస్వామి ఎదుట 1000 చేతుల బాణాసురుడి చేతులు నరికి శత్రువులను గెలిచి తన మనవుడు అనిరుద్ధుణ్ణి తను క్షేమంగా తెచ్చుకున్నాడంటే అది సామాన్యమైన విషయమా? ఈయన ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నిర్వహించాడు. ఇక మీరంతా హాయిగా ఆయనను సేవిస్తూ ఉల్లాసంగా జీవించండి అన్నాడు ఇంద్రుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడి బహిరంగంగా స్తుతి చేసిన దేవేంద్రుడు మళ్ళీ మరొకసారి శ్రీకృష్ణుడి ఆలింగనం చేసుకొని తనతో పాటు వచ్చిన దేవతలందరినీ వెంట పెట్టుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దేవతలతో పాటే వచ్చినటువంటి మహర్షి బృందాలు కూడా శ్రీకృష్ణుడి ఆయన పరివారాన్ని ఆశీర్వదించి ఎవరిదోన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలో శోణితపురం నుంచి మయూర రథం మీద బయలుదేరిన ఉషాదేవి సమస్త పరివార సమేతంగా అక్కడికి చేరింది. ఆమె వెంట చాలా విస్తారమైన సఖీ బృందం ఉంది. వారందరినీ గమనించిన వృద్ధుడైన ఉగ్రసేనుడు మెల్లగా లేచుకొని వచ్చాడు. ఈ పాటు ఉగ్రసేనుడు మాత్రం బంగారు కర్రలతో నిల్చున్నాడట. ఇంకొక కర్ర వజ్రమాణిక్యాలతో ఎవరు పట్టుకోవద్దని చెప్పాడు. ఒక కర్ర వజ్రమాణిక్యాలతో ఉండేది, ఇంకొక కర్ర బంగారుతో నిల్చున్నాడు. అద్భుతంగా దాన్ని కళాకరణ చాలా అద్భుతంగా చేశారు. 2 కర్రల మధ్యలో నిల్చొని శ్రీకృష్ణుడు వంక చూసి ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, ఉషాదేవి వెంట వచ్చిన సఖీవర్గంలో ఉత్తమ రాజకన్యకలు చాలామంది ఉన్నారు. వీరందరితోనూ మనం బంధుత్వం కలుపుకుంటే బాగుంటుంది కదా. ఉదాహరణకు వీరిలో కుంభాండ పుత్రిక అయినటువంటి ఆ రమాదేవి ఉంది. ఈమెను మన సాంబుడికి ఇస్తే బాగుంటుంది కదా. అలాగే మిగిలిన ఉత్తమ కన్యలను కూడా మన వారిలో మంచి యువకులకు ఇచ్చి చేస్తే బాగుంటుంది అన్నాడు. ఆ మాటలు విని అక్కడున్న పెద్దలంతా సంతోషంగా పకపక నవ్వుకున్నారట. బాగుంది 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 అన్నారట. వాళ్ళ సంభాషణ. ఈయనొకటి చెప్తే ఆయన ఒకటి చెప్తాడు. ఉషాదేవితో వచ్చిన అప్సరస చిత్రలేఖ మాత్రం ఉషాదేవిని అక్కడ పెద్దలకు అప్పజెప్పి తాను స్వర్గలోకం వైపు వెళ్ళిపోయింది చిత్రలేఖ. ఈలోగా అనిరుద్ధుడి తల్లి అయినటువంటి ప్రభావతీదేవి, నాయనమ్మ అయినటువంటి రుక్మిణీదేవి అక్కడికి వచ్చి అనిరుద్ధుణ్ణి కౌగిలించుకొని చచ్చి బ్రతికాడమ్మా బిడ్డ అంటూ కంట తడి పెట్టుకున్నారు. ఖండితంగా వాళ్ళు తల్లిదండ్రులే కదా. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పిలిచి, రుక్మిణి, ముందు మనవరాలి సంగతి చూడు. ఈమె ఉత్తమ రాజకన్యక. మన పిల్లవాడి కోసం ఎంతో సాహసం చేసింది. ఇప్పుడు మన ఇంటికి కోడలుగా వచ్చింది. ముందు ఈమెను దగ్గరకు తీసుకో, ఆదరించు, మన బంధువులను పరిచయం చేయి అన్నాడు.
అప్పుడు రుక్మిణీదేవి, ప్రభావతీదేవి కూడా ఉషాదేవి ప్రేమగా దగ్గరకు తీసుకొని తమ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆదరించాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుణ్ణి మరో భార్య అయినటువంటి మాయావతి కూడా ఉషాదేవిని తన ఇంటికి తీసుకువెళ్ళి బాగా ఆదరించింది. అందరూ కలిసి ఉంటారు. ఎప్పుడో అప్పుడప్పుడు కొంచెం మంచి పనులు చేయటానికి కొంచెం కోపాలు ఉంటాయి అంతే. ఆ తరువాత ఇతర బంధువర్గం కూడా వంశాచార ప్రకారంగా ఉషాదేవికి చేయవలసిన మర్యాదలన్నీ చేశారు. ఆ తర్వాత ఉగ్రసేన మహారాజు సూచించిన వివాహాలన్నీ జరిగాయి. ఆయన చెప్పాడు కదా పెద్ద ఆయన, వాళ్ళకి వాళ్ళని చెయ్యి, వీళ్ళకి వీళ్ళని. వాళ్ళంతా ఉషాదేవి సాగనంపటానికి ఆ విమానంలో, మయూర విమానంలో వాళ్ళందరూ చలికత్తులుగా వస్తే వాళ్ళందరినీ ముసలాయన పట్టేశాడు. అందంగా ఉన్నారు వీళ్ళందరూ చేసుకుందామని. కృష్ణుడు ఏమీ చెప్పలేకపోయాడు. తొందరగా వాళ్ళందరినీ కూడా చాలామంది మనవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ మనవాళ్ళందరికీ చేసేశారు. ఆయన చెప్పినట్టుగా చేశారు. చేయకపోతే ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన వినడు, వినిపించుకోదు. అందుకని ఎందుకు ఈ గొడవ? బాగానే ఉన్నారు వీళ్ళు కూడా దేవకన్యల్లాగా. అందరూ ఉల్లాసంగా సంతోషంగా ఉన్నారు. ఉగ్రసేనుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ విధంగా ఇంతవరకు బాణాసుర గర్వభంగ ఘట్టాన్ని వివరించిన వైశంపాయన మహర్షి జనమేజయ చక్రవర్తితో తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, బాణాసుర చరిత్ర గురించి నువ్వు చాలా సందేహాలు వ్యక్తం చేశావు. ఆయన అడిగేది నేను అడుగుతున్నాడు ఇప్పుడు. నా కథనంలో వాటన్నిటికీ పరిపూర్ణంగా సమాధానాలు వచ్చేశాయి. గమనించావా? నీ మనస్సులో అంతర్గతంగా శ్రీకృష్ణుడి యొక్క మూలతత్వం గురించి కొన్ని సందేహాలు ఉండేవి కదా. అందుకే ఆ మహిమల గురించి అనేక ప్రశ్నలు నువ్వు అడిగి ఉన్నావు కదా. నీ మూల ప్రశ్నలకు మనస్సులో ఉంచుకొనే మహారాజ సభలో నారద మహర్షి వచ్చి చెప్పిన మహనీయోపాఖ్యానము అనే ఘట్టాన్ని నీకు వివరించి కూడా ఉన్నాను కదా. ఈనాటికి ఇదే కాదు, ఆనాటి రోజుల్లో చాలామందికి కూడా శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారం అవునా కాదా అనే సందేహం ఉండేది. వారందరి సందేహాలు తీర్చడం కోసమే నారద మహర్షి పిలవని పేరంటంగా ఆ రాజు సభలోకి దిగి వారందరికీ మహనీయోపాఖ్యానాన్ని సుందరంగా వివరించాడు. నారద మహర్షి చెప్పినట్లుగా ప్రపంచంలో నిజమైన ఆశ్చర్యకర వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణుడే. నిజమైన ధన్యుడు కూడా ఆయనే. ఆయన ఆశ్రయించిన వారిని ధన్యులుగా మార్చే మహనీయుడు కూడా ఆయనే. ప్రస్తుతం నేను చెప్పిన బాణాసుర ఘట్టం కూడా శ్రీకృష్ణుడి యొక్క మహనీయత్వాన్ని, ధన్యత్వాన్ని, ఆశ్చర్యకరత్వాన్ని బహుముఖాలుగా ప్రకటిస్తుంది. ఈ ఘట్టం చివరిలో దేవతా వర్గాలన్నీ శ్రీకృష్ణుడి వెంట వచ్చి ద్వారకాపుర వాసులందరికీ ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చాయని చెప్పుకున్నాం. అసలైన ఆశ్చర్యం ఇది కాదు. ఆ దేవతా వర్గాల అన్నిటి రూపాల్లో ఉన్నది శ్రీకృష్ణుడే. తమాషి చూడండి, ఇక్కడ వాళ్ళందరూ శ్రీకృష్ణుడి రూపాలే. వారందరూ ఆయనకు రూపాంతరాలు మాత్రమే. దేవతల్లో ఇంద్రుడు శ్రీకృష్ణుడే, రుద్రులో శంకరుడు శ్రీకృష్ణుడే, నాగులలో వాసుకి శ్రీకృష్ణుడే. ఇలా పేర్లు చెప్పడం కూడా వ్యర్థమే. సమస్తమైన చరాచర ప్రపంచమంతా కూడా ఆయన యొక్క రూపాంతరమే అని విషయాన్ని గ్రహించిన వాడే నిజమైన తత్వవేత్త. కనుక జనమేజయ, నువ్వు నీ మనస్సులో గల సందేహాలన్నీ తొలగించుకొని శ్రీకృష్ణ పరమాత్మను ఆ విధంగా భావించు అని చెప్తూ వచ్చాడు. జనమేజయ, ఇక్కడతో నీకు వినిపిస్తున్న హరివంశ పురాణంలో విష్ణు పర్వం ముగిసింది. ఈ విష్ణు పర్వాన్ని మనస్సులో ధారణ చేసిన వారికి వంశప్రతిష్ఠ పెరుగుతుంది. ఇందులో బాణాసుర చరిత్రను పరిపూర్ణంగా భావన చేసిన వారికి మనస్సు ధర్మం నుంచి తొలగిపోదు. ఈ పర్వంలో చెప్పిన శ్రీకృష్ణలీల విశేషాలను, శ్రీకృష్ణ మహిమ విశేషాలను రోజూ తెల్లవారుజామున నిద్రలేచి
మనస్సులో ధారణ చేసేవారికి సర్వపాపాలు తొలగి విష్ణులోకము లభిస్తుంది. వారికి ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ కోరిన వస్తువు దొరకకపోవటం ఉండదు. ఈ విష్ణు పర్వ పారాయణం వల్ల సంపూర్ణ వేద పారాయణ ఫలితం లభిస్తుంది. వీరులకు విజయం లభిస్తుంది. వ్యాపారులకు ఐశ్వర్యం లభిస్తుంది. మనస్సులో కోరిన కోరికలన్నీ తీరుతాయి. దీర్ఘాయుష్యం లభిస్తుంది. ఈ విధంగా జనమేజయ వైశంపాయన సంవాదాన్ని శౌనక మహర్షి యొక్క యజ్ఞ సమయంలో శౌనకాదులకు వినిపిస్తున్న రోమహర్షణ పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవసుడు ఆనాటి తన ప్రసంగాన్ని ముగింపుకు తెస్తూ, ఓ ఉత్తమ యాజ్ఞికులారా, యదువంశ శాఖల గురించి మీకు అడిగిన విశేషాలన్నీ కొన్ని చోట్ల సంగ్రహంగాను కొన్ని చోట్ల విస్తారంగాను మీకు వినిపించేశాను. ఇంకా ఏమి చెప్పమంటారు అని అన్నాడు. హరివంశము విష్ణు పర్వము ఇక్కడికి సమాప్తమవుతున్నది. నారాయణ నారాయణ, హరే కృష్ణ, శ్రీ హరే నారాయణ, హరే కృష్ణ. భవిష్య పర్వం శౌనకాది మహర్షుల యొక్క సత్రయాగ సందర్భంలో సూతపుత్రుడైనటువంటి ఉగ్రశ్రవసుడి ద్వారా హరివంశ కథా విశేషాలను వింటున్న శౌనక మహర్షి ఒక కొత్త ప్రశ్న వేశాడు. లోమహర్షణ పుత్ర, నువ్వింతవరకు యదువంశ శాఖల యొక్క ఏ శాఖల యొక్క చరిత్ర అంతా చెప్పావు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలను విస్తారంగా వర్ణించావు. అయితే ఈ కథలనే వైశంపాయన మహర్షి ద్వారా వింటున్నవాడు పాండవ వంశోద్భవుడైనటువంటి జనమేజయుడు అని నువ్వు చెప్పావు. మరి ఈ జనమేజయుడి వంశం ఏమిటి? ఇతడు పాండవ వంశానికి మిగిలిన ఏకైక వారసుడు కదా. ఇతడి తరువాత మహానుభావులైనటువంటి పాండవుల వంశం ఎలా కొనసాగింది? ఈ విషయాలు వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అడిగాడు. సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, జనమేజయ వైశంపాయనుల సంభాషణ ఇంకా కొంత చెప్పవలసి ఉంది. అయినా నువ్వు అడిగావు కనుక ముందు పాండవ వంశ చరిత్రను చెబుతాను విను. పాండవ పుత్రులలో తక్కిన వారి సంతానం అంతా మహాభారత యుద్ధంలోనే అంతమైపోగా అర్జునుడి పౌత్రుడు అభిమన్యుడి పుత్రుడు అయినటువంటి పరీక్షిత్తు ఒక్కడే శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల బ్రతికి బట్ట కట్టాడని నీకు తెలుసు కదా. ఆ పరీక్షిత్తుకు పుత్రుడే మన కథాశ్రోత అయినటువంటి జనమేజయుడు. ఇతడి భార్య పేరు వపుష్టమ. ఈమె కాశీరాజు పుత్రిక. ఈ దంపతులకు 2 పుత్రులు, చంద్రపీడుడు, సూర్యపీడుడు అని. వీరిలో 2వ వాడైనటువంటి సూర్యపీడుడు మొదటి నుంచి మోక్ష ధర్మాసక్తుడుగా ఉండి విరాగిగా ఉండిపోయాడు, మొదటివాడు. ఇక జనమేజయుడి తర్వాత ఇతడి పెద్ద పుత్రుడైనటువంటి చంద్రపీడుడు రాజుడయ్యాడు. ఇతడికి 100 మంది మానసపుత్రులు, అందరూ మహావీరులే. నారాయణ నారాయణ, హరే కృష్ణ.